నమస్కారం దుర్గాకుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. తాజాగా జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల నిన్న కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. మళ్ళీ కానీ మా అన్న కోటేస్తే ఈసారి మీ కట్టుబాట్లు కూడా మిగలవు, మీ భూములను కూడా ఆయనే తాకట్టు పెట్టుకుంటాడు అని ఒక తీవ్రమైన వ్యాఖ్యలు అయితే చేసింది. మరి ఒకప్పుడు ఈవిడే మా అన్న కోటేయండి అని చెప్పి కూడా అడగటం జరిగింది. మరి నిన్న షర్మిల వ్యాఖ్యలు మనం ఎలా చూడొచ్చు అంటారు? అంటే సుధాకర్ గారు, ఇది ఎట్లా చూడొచ్చు అన్నప్పుడు వాళ్ళిద్దరూ ఒక తండ్రికి పుట్టిన అన్న చెల్లెలు. గతంలో మీకు గుర్తుందో లేదో, ఒక 5 ఏళ్ల క్రితం ఇదే చెల్లెలు షర్మిల గారు ఖాళీ పాదయాత్ర చేస్తూ రాష్ట్రం అంతా చుడిగాలిలాగా తిరిగి దాదాపు 3500 కిలోమీటర్లు తిరిగి ఒక గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో ఒక మహిళ చేసిన పాదయాత్రగా నమోదైంది. ఒక పాదయాత్ర చేయలేమి, అన్నని ముఖ్యమంత్రి చెయ్యండి అని ప్రజల్ని ఎన్ని రకాలైన అభ్యర్థనలు చేసిందంటే, అన్నను కనుక ముఖ్యమంత్రి చేస్తే రాష్ట్రంలో ఉన్న అరిష్టాలన్నీ తొలగిపోతాయి, రాజన్న ప్రభుత్వం వస్తుంది, అందరికీ ప్రజల సంక్షేమం చేస్తారు నమ్మిందండి ఆమె. ఇప్పుడు అప్పటి వరకు ఆయన ముఖ్యమంత్రి పదవిలో లేడు, ఏమి లేదు కాబట్టి తండ్రిలాగానే ఈయన ఉంటాడని నమ్మి ఆమె ప్రచారం చేసింది. మనకు ఊళ్ళల్లో ఒక సామెత ఉంటుందండి, మంచివాడి బుద్ధి మాంసం దగ్గర బయటపడుతుంది అనేది ఊళ్ళల్లో ఒక సామెత ఉంది. అట్లాగే ఎవరి బుద్ధి అయినా బయటపడేది ఇవాళ ఉన్న పరిస్థితుల్లో. ఆ రోజు అంటే మాంసం అంటే గొప్ప విషయం, ఏదో వేట చేసి తెచ్చుకుని తల కాసి పంచుకునేవాళ్ళు, అక్కడ బయటపడుతుంది అనుకునేవాళ్ళు. ఇప్పుడు అది ఆర్థికంగా చూడాలి మనం దాన్ని, డబ్బుల దగ్గర బయటపడుతుందని చెప్పుకోవాలి. ఇప్పుడు చాలామంది కుటుంబాల్లో వచ్చేవి ఆర్థిక వివాదాలేనండి. అందులో తండ్రి సడన్గా చనిపోవటంతో బిళ్ళబీటుగా మొత్తం ఆస్తి అంతా జగన్మోహన్ రెడ్డి గారు దఖలు పడింది. ఇప్పుడు తల్లి విజయం గారికి కానీ ఈమెకి కానీ ఆస్తి పరంగా ఏమి రాలేదు పెద్దగా. ఇప్పుడు ఏదో రాజశేఖర రెడ్డి గారు మినిమం ఎప్పుడన్నా కొంత పేరు పెడితే పెట్టారేమో కానీ చివరిగా ఆయన పెద్ద వయసు వచ్చిన తర్వాత ఆలోచిద్దాం అనుకున్నాడు. ఆయన అకస్మాత్తుగా ఒక హెలికాప్టర్ దుర్ఘటనలో చనిపోయారు కదా. అవును, అందువల్ల ఆయన వీలునామా రాసే టైం కూడా అక్కడ ఏం లేదు. అసలు మామూలుగా ఉండుంటే తర్వాత రాదుడు 15 ఏళ్ళకో 20 ఏళ్ళకో రాసేవాడు ఆయన. ఆ టైం ఆయన వృద్ధాప్యం వచ్చినప్పుడు రాసి ఉండేవారు. అప్పటి వరకే ఆయన పెద్దరికి మాటలు నిలబెట్టుకునేవాడు. అందులోనూ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో రాజశేఖర రెడ్డి గారు సొంత వీళ్ళిద్దరు కాదండి పిల్లలు, మొత్తం కుటుంబం కూడా రాజశేఖర రెడ్డి గారి మాటని జవదాటని కుటుంబం. అది ఐక్యతకి మారిపోయారు, ప్రేమ ఆప్యాయతలకి మారిపోయారు. అలాంటి కుటుంబం అది. ఆ కుటుంబంలో మరి ఇలాంటి పరిస్థితి ఆమె కూడా ఊహించలే గతంలో 5 ఏళ్ల క్రితం. కానీ ఈ 5 ఏళ్లలో చాలా మార్పులు జరిగినాయి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి అధికారం అనేది బాగా చేతికి చిక్కిన తర్వాత ముఖ్యమంత్రి కూర్చున్న తర్వాత ఇక విజయమ్మ గారిని కానీ షర్మిల గారు కానీ అసలు ఆయన ఎప్పుడు దగ్గరికి రానిచ్చింది కూడా లేదు. అసలు విజయమ్మ గారి పేరు కూడా గౌరవాధ్యక్షురాలుగా ఉంటే ఇంకా రేపు ఇప్పుడైనా వేరే ఇబ్బందులు ఏమైనా వస్తాయని ఆమెను కూడా నమ్మలేని పరిస్థితుల్లో అది కూడా తప్పిచేశాడు. అది ఆమె చాలా కళ్ళ నీళ్లు పెట్టుకుని వేదిక దిగి వెళ్ళిపోవటం అందరూ చూసి ఎంతో బాధపడ్డారు. అవును, విజయం గారు అంటే అందరికీ గౌరవం ఉంది, తెలంగాణలోనూ గౌరవం ఉంది, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంది. ఒకప్పుడు రాజకీయాలకు అతీతం కదండి. అవును, రాజకీయాలకు ఆవిడ కూడా దూరంగా ఉండేది. అవును, అసలు ఎప్పుడు కూడా ఆమె ఆయన రాజశేఖర రెడ్డిగా చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏదన్నా ఒక వేదిక మీద పబ్లిక్ ప్రదేశంలో ఆమె ఎప్పుడైనా కనపడ్డారండి? ఒక గృహిణిగా ఎలా ఉండాలో అంతవరకే ఉన్నారు. అవును, అందుకని ఆమె అంటే అందరికీ అభిమానం, ఇవాళకి రేపటికి అయినా కూడా. కానీ కిందసారి ఆమె బైబిల్ పట్టుకుని రాష్ట్రం అంతా తిరిగి జగన్ బాబుని ముఖ్యమంత్రి చేయండి, నా బిడ్డ కాదు మీ బిడ్డ అనుకోండి, మన రాజన్న గారి ప్రభుత్వం, మా రాజన్న ప్రభుత్వం రావాలంటే మళ్ళీ ఇతను ఎన్నికవ్వమని చెప్పారు, జనం నమ్మారు. అట్లా ఇవాళ షర్మిల గారి పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంది. షర్మిల గారి పట్ల కూడా ఆయన చాలా తన సొంత మీడియా అంటే సోషల్ మీడియా ద్వారా కూడా చాలా అసభ్యమైన పదజాలంతో పోస్టింగులు పెడుతున్నా కూడా ఆయన ఖండించడం కానీ ఏం జరగల. ఇప్పుడు భారతి గారి పిఏ అని చెప్తున్న ఒక వ్యక్తి, అతను షర్మిల గారిని ఈ డాక్టర్ సునీతారెడ్డిని కూడా లేపేయండి, చతుర్శేషం ఎందుకని కూడా పబ్లిక్ పోస్టింగ్లు పెడితే సునీత గారు వెళ్ళి రిపోర్ట్ కూడా చేశారు. తర్వాత షర్మిల గారు కూడా నా ప్రాణహాని ఉందని పబ్లిక్ మీటింగ్లో చెప్పారు, మా అన్నమౌలానని. అట్లా ఇదంతా బహిరంగ రహస్యమే. ఇవాళ కాదండి, ఆమె ఫస్ట్ పిసిసి ప్రెసిడెంట్గా వచ్చిన అప్పుడే చెప్పింది, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా ప్రజల మీద
దమనకాండ సాగిస్తుంది, ఒక నియంత ప్రభుత్వంగా ఉంది. ప్రజలకు ఏ విధమైన హక్కులు లేవు, అన్ని వర్గాల ప్రజల మీద కూడా దాష్టీకాలు చేస్తున్నారు. దాచుకోవటం దోసుకోవటమేను ఈ ప్రభుత్వానికి, స్వార్థం తప్ప ప్రజల ప్రయోజనం లేదు. ప్రభుత్వ నిధులన్నీ కూడా దారి మళ్ళించి వాళ్ళ సొంత ఖజానాకి నింపుకున్నారు. ఇవన్నీ చెప్పిందండి, ఏది ఆమె వదల. తర్వాత 13 లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి 2.5 లక్షల కోట్లు మాత్రం సంక్షేమ కార్యక్రమాలకు వేసామని చెబుతున్నారు. తర్వాత మిగిలిన ప్రాజెక్టులు పూర్తి చేయటంలో కూడా పోలవరం ప్రాజెక్టు కానీ, ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కానీ, తర్వాత మౌలిక సదుపాయాల కల్పనలో కానీ ఏమీ జరగలేదు. వరస్ట్గా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రోడ్లు. ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ అనేది ఆగిపోయింది, ఉపాధి లేదు బిడ్డలకి. అట్లా ఎన్ని రకాల హాస్పిటల్స్ తీరు బాగాలేదు. తర్వాత ప్రతి వాడి మీద కూడాను ఉద్యోగుల్ని వేధిస్తున్నారు, రైతుల్ని వేధిస్తున్నారు, ఎవరిని వదలలేదని అన్నీ చెప్పింది. ఇవాళ ఇంకా కొంచెం ఇంకొక అడుగు ముందేసి ప్రభుత్వ స్థలాలే కాదు తాకట్టు పెట్టేది, వాళ్ళ మీ స్థలాలు కూడా ప్రభుత్వ గుప్పిట్లో ఉన్నాయి, మీ ఇళ్ళు పొలాలు ఇతర ఆస్తులు కూడా అవసరమైతే వాటిని తాకట్టు పెట్టడానికి కూడా వెనకాడ్డి ఈ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిస్తే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రగతి సాధ్యం కాదు, ప్రజలు బతకలేరు అన్న రీతిలో ఆమె మాట్లాడింది. ఈ మొదటి నుంచి చెబుతానే ఉంది ఆమె. అసలు ఏది కూడా జంకి నేను ఈ మాటలు ఇవాళ చెబుతున్నాను మళ్ళీ రేపు ఇంకో రకంగా మాట్లాడతానని మీరు అనుకుంటున్నారేమో. అసలు రాజీ పడే ప్రశ్నే లేదు. జగన్మోహన్ రెడ్డిని ఓడించే వరకు నేను నిద్రపోను, ముందు ఈ ప్రభుత్వం అయితే దిగిపోవాల్సిన అవసరం ఉందని కూడా ఆమె కొండబద్దలు కొట్టినట్టు చెప్పింది. ఇప్పుడు అంటే ప్రజలు ఒకప్పుడు షర్మిల విజయమ్మ చెప్తే నమ్మి ఓటేసినమాట వాస్తవం, ఎంతో కొంతమంది నమ్మారు. మరి ఇప్పుడు సరే విజయమ్మ బయటికి రాకపోయినప్పటికీ కూడా షర్మిల వచ్చి ఓటేయొద్దు అంటుంది. సో ప్రజలకు ఇది అర్థం అవుద్ది అంటారా? ఖచ్చితంగా అండి. ఇప్పుడు ఖచ్చితంగా సొంత చెల్లెలు ఇప్పుడు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో అందరు ఆడపడుచులకి నేను అన్నగా నుంచుంటాను చెప్పటం కాదండి, నుంచుంటాను, మీ ఏ ఆపద వచ్చినా నేను నిలబడతానన్నప్పుడు మిగిలిన వాళ్ళ పక్కన పెట్టండి. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సొంత చెల్లెళ్ళు ఇద్దరు అఘోరిస్తున్నారు. నా ప్రాణాలకే హాని ఉందని, అంత ప్రాణానికి హాని ఉండాల్సిన అవసరం ఏముందండి రాజశేఖర రెడ్డి గారి కుటుంబంలో ఇద్దరు ఆడపడుచులకి? అవును కదా. కాబట్టి ఇవాళ వాళ్ళు చెబితే నమ్మకపోవటము అనేది ఇదేమన్నా డ్రామానండి, జీవితంతో చెలగాటమా? ఆమె మీద రెక్కి నిర్వహించినప్పుడు కూడా ఆమె గతంలో పోలీస్ రిపోర్టు ఇక్కడ హైదరాబాద్లో ఇవ్వలేదా? ఆమె వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ఈమె ఆ కేసును బయటికి తవ్వుతుంది అని దీని మీద రెక్కి కూడా నిర్వహించారు కదా. అప్పుడు ఇవాళ పబ్లిక్ పోస్టింగ్లు పెడుతుంటే ఎవరెవరో చిన్న షేర్ చేస్తేనే ఏమైనా పోస్టింగుల్ని నోటీసులు ఇచ్చి లేకపోతే అరెస్టులు చేశారు కదా. రంగనాయకం గారిని 70 ఏళ్ల పైన ఆమె, ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీ లేడీ ఆమె. అట్లా చాలా జర్నలిస్టులు కూడా చేశారు, ఇంకా రేపు చేస్తారు కూడా అండి, అందులో సందేహం లేదు. ఇప్పుడు పోలీసులు ఎక్కడన్నా మేము అమెరికాలో ఉండి సోషల్ పోస్టులు పెట్టినా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము అరెస్ట్ చేస్తాం అన్నారు. ఇప్పుడు మరి వీళ్ళ ప్రాణాల మీద పెడితే పోస్టులు అవి తప్పుగా కనిపించట్లేదా? మొన్న కంటైనర్లో ఎవరిదో డబ్బు ఉందని ఏదో వైరల్ అయితే ఆయన షరీఫ్ గారిని కడప డిఎస్పీ గారు మేము అటువంటివి మాట్లాడిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం అన్నారు. సరే ఫలానాడిదని కూడా ఎవడో చెప్పలేకపోయారు, ఎక్కడి నుంచో అయినా డబ్బు అయితే వెళ్తుంది అన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో భారీ అవినీతి గతంలో జరిగినట్టు ప్రూఫ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళే 45,000 కోట్ల రూపాయల ఆస్తులు సీజర్లో ఉండి కేసులు నడుస్తున్నాయి కదా. అట్లాంటప్పుడు ఎంత డబ్బు అవినీతిలో ఉంది, ఆ క్వాంటమ్ని ఎవడో అసెస్ చేయలేరండి. జనం అనుకున్నారు, అది మీడియాలో వచ్చింది. సరే అదేంటో బయటకు చెప్పొచ్చు కదా, అది డబ్బా కాదాలు ఇంకా ఏమన్నానా అని. కొంత ఏమో ఏదో రక్షణ శాఖకు సంబంధించిన అన్నారు. సరే అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఇది అంతకన్నా తీవ్రమైన విషయమే కదా. వీళ్ళిద్దరు ప్రాణాల గురించి బెదిరిస్తున్నారంటే వాళ్ళకే ప్రాణ రక్షణ లేకపోతే ఇతర ప్రజలు మనకి ఇక్కడ ప్రాణ రక్షణ ఉంటుంది, మన పట్ల ప్రభుత్వం ఆదరణతో ఉంటుందని ఎట్లా నమ్మగలుగుతారు సుధాకర్ గారు? ఇప్పుడు మీరు అన్నారు కదా షర్మిల గారు చెబితే ప్రజలకు అర్థమవుద్దా అని. ప్రజలకు అర్థమయ్యే భాషలోనే చెబుతుందా, ప్రజల మధ్యలోనే చెబుతుంది. కాబట్టి నమ్మకపోవటానికి ఏముంది? షర్మిలను ఆ రోజు నమ్మారు కదా. షర్మిల మరి మంచి ఉద్దేశంతో చేసిన మనిషి ఈ 5 ఏళ్లలో ఈ వ్యక్తిలో వచ్చిన మార్పు మూలాన ఈమెకి ఇబ్బంది వచ్చిందని. కాబట్టి తెలుగు ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివైన వాళ్ళే అండి. ఈసారి ఖచ్చితంగా ఒక మార్పు కోరుకుంటున్నారు. ఇప్పటికే ఆ మార్పుని వాళ్ళు చూపిస్తారు రేపు ఎన్నికల ఫలితాల్లో. ఇప్పుడేం బయటపడరు.